యూట్యూబ్‌లో రెవెన్యూ రావాలంటే ప్రతిసారి $100 రావాలా? అనేసి అడిగారు. అండ్ వీళ్ళు అడిగిన డౌట్ ఏంటంటే, ఒకవేళ 3 మంత్స్‌లో వచ్చిందంటే గనక $100 ఎప్పుడొస్తది పేమెంట్ అనేసి అనమాట వీళ్ళ డౌట్ యాక్చువల్‌గా. సో, ఇక్కడ ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా సరే మీకు $100 అవ్వాలి. $100 అయిన తర్వాతే పేమెంట్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది ఎలా అవుతది అనేది నేను మీకు క్లియర్‌గా చెప్తాను. ఫర్ సపోజ్ మనం ఇయర్‌లో ఫస్ట్ 3 తీసుకుందాము. ఫస్ట్ 4 మంత్స్ తీసుకుందాము. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ తీసుకుందాము. సో, మీకు ఫస్ట్ మంత్‌లో జనవరి 15th రోజున మానిటైజేషన్ అయ్యిందనుకుందాము. సో, మీరు యాడ్స్ ఆన్ చేసిన దగ్గర నుంచి రెవెన్యూ స్టార్ట్ అవుతది. సో, ఫస్ట్ మంత్ వచ్చేసి మీకు $20 వచ్చినాయి అనుకుందాం. జనవరిలో $20 వచ్చినాయి అనుకుందాం. ఫిబ్రవరిలో ఒక $30 వచ్చినాయి అనుకుందాం. ఎంతైనాయి? $50 అయినాయి మీకు. సో, ఈ జనవరిలో వచ్చిన $20 ఏవైతే ఉన్నాయో అవి మీకు యాడ్సెన్స్‌కి 9th to 11th మధ్యలో యాడ్సెన్స్‌లోకి వస్తాయి. జనవరిలో వచ్చినవి మాత్రమే. ఫిబ్రవరిలో వచ్చినవి కాదు. అండ్ ఫిబ్రవరిలో వచ్చిన $30 మీకు మార్చ్ 9th to 11th మధ్యలో యాడ్సెన్స్‌కి వస్తాయి. సో, అది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మార్చ్‌లో వచ్చిన రెవెన్యూ ఒక $30 అనుకుందాం. సో, 80 అయింది ఇప్పటికి. సో, ఆ $30 మీకు ఏప్రిల్ 9th to 11th మధ్యలో యాడ్సెన్స్‌కి వస్తాయి. అంటే ఏంటి అక్కడ ఏప్రిల్‌లో $80 వరకు ఉన్నాయి మీకు. అండ్ మీకు ఏప్రిల్‌లో $20 వచ్చినాయి. సో, మీకు 4 మంత్స్‌లో $100 కంప్లీట్ అయినాయి. సో, మీకు ఏప్రిల్ 15న $100 వచ్చినాయి అనుకోండి ఫర్ సపోజ్. ఏప్రిల్ 15th వరకు $100 వచ్చేసినాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మొత్తం. జనవరి 15న మానిటైజేషన్ అయ్యింది కదా! జనవరి 15th నుంచి ఏప్రిల్ 15th వరకు మీకు వచ్చిన రెవెన్యూ $100 అనుకోండి. సో, మీకు ఏప్రిల్ మంత్ అంతా మిగతా 15 డేస్ ఉంటాయి కదా! సో, ఆ 15 డేస్‌లో వచ్చిన రెవెన్యూ కూడా ఆ 15 డేస్‌లో మీకు ఒక $10 వచ్చిందనుకోండి ఫర్ సపోజ్. అంటే $110 అవుతది. ఏప్రిల్ వరకు మీకు వచ్చే రెవెన్యూ. సో, మీకు ఏప్రిల్‌లో వచ్చిన రెవెన్యూ అంతా కలిపి మేలో పడుతుంది కదా! మే 9th to 11th యాడ్సెన్స్‌కి వస్తది. సో, అక్కడ మీకు ఏమవుతది? యాడ్సెన్స్‌లో $110 అవుతాయి. సో, మీకు ఆ $110 కూడా ఆ మంత్ ఎండ్‌కి పేమెంట్ క్రెడిట్ అవుతుందనమాట. 21st నుంచి 23rd లోపు మెయిల్ వస్తది. పేమెంట్ సెండ్ చేసినట్లు మేలో మంత్ ఎండ్‌కి క్రెడిట్ అవుతుందనమాట. సో, ఇది ప్రాసెస్. ఎప్పుడైనా సరే మీకు $100 కంపల్సరీ అవ్వాల్సిందే. అది 1 మంత్‌లో అవ్వనివ్వండి, 4 మంత్స్‌లో అవ్వనివ్వండి, 5 మంత్స్‌లో అవ్వనివ్వండి, 10 మంత్స్‌లో అవ్వనివ్వండి, 1 ఇయర్‌లో అవ్వనివ్వండి. ఎప్పుడైనా సరే $100 కంపల్సరీ అవ్వాలి. మీరు కావాలంటే లిమిట్ పెంచుకోవచ్చు. తగ్గించుకోవడం ఏమి ఉండదు గానీ, మీకు $100 అప్పుడొద్దు, $200 అప్పుడు కావాలి అనుకుంటే మొత్తం ఒకటేసారి పేమెంట్ వచ్చేలాగా కూడా పెట్టుకోవచ్చు. అలా హయ్యర్ అమౌంట్ పెట్టుకోవచ్చు. అంతకంటే తక్కువైతే పెడతానికి లేదు. మినిమమ్ $100 ఎప్పుడు కూడా $100 రావాల్సిందే. అది వచ్చిన తర్వాతే, అది కూడా యాడ్సెన్స్‌లోకి వెళ్ళిన తర్వాతే. ఈ మంత్ వస్తే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ మంత్ $100 అయినాయి అంటే నెక్స్ట్ మంత్ పేమెంట్ వస్తది అనేసి అర్థం. అది. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఇది.